హలో ఆల్, వెల్కమ్ టు విజ్డమ్ ఆస్పిరెంట్స్. ఐఎమ్ నరేంద్ర, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్లీ 10th క్లాస్ పేపర్ 2 కాన్సెప్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడబోతున్నాం. దీన్నే మనము చేంజ్ ద గివెన్ డేటా ఇంటూ ఎ పారాగ్రాఫ్, అంటే ఒక బార్ డయాగ్రామ్, పై డయాగ్రామ్, బార్ చార్ట్ ఆర్ పై చార్ట్, వెన్ డయాగ్రామ్, టేబులర్ ఫామ్, బార్ గ్రాఫ్, ఇలాంటి రకరకాలుగా ఈవెన్ కొత్తగా మనకి పోస్టర్ అనేది కూడా యాడ్ అయిందండి. ఓకేనా? సో ఈ ఇయర్ యాక్చువల్గా పోస్టర్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ ఇచ్చి, అంటే అందులో నుండి ఒక మోడల్ని మనకి ఇచ్చి దాన్ని డేటాగా కన్వర్ట్ చేయమంటారు. అంటే ఇన్ఫర్మేషన్ని మనము ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా అండి? మనకి ఇలాంటి ఎక్సర్సైజే పేపర్ 2లో వెరీ బిగినింగ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్లోనే ఉంటుంది. దాన్నే మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అని కూడా పిలుస్తాం. ఇదేంటంటే అది డేటా ఇంటర్ప్రిటేషన్, బట్ ఇది డేటా ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనకి ఇచ్చినటువంటి డయాగ్రామ్లో ఉన్నటువంటి మ్యాటర్ని, అంటే ఆ కాన్సెప్ట్ని మనము పారాగ్రాఫ్ రూపంలోకి తీసుకురావడం అనమాట. దీన్నే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అని సింపుల్గా పిలుస్తాం. ఇది మనకి 5 మార్క్స్కి ఉంది. సో కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి కొన్ని డౌట్స్ని ఈ వీడియోలో నేను క్లారిఫై చేయబోతున్నానండి. నంబర్ 1 డౌట్, ఎన్ని పారాగ్రాఫ్స్ రాయాలి? నంబర్ 2 డౌట్, పారాగ్రాఫ్స్ డివిజన్ చేయాలా లేదా? ఓకే. అండ్ నంబర్ 3, ఆ ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు సబ్ హెడ్డింగ్స్ ఏమైనా తీసుకోవాలా? ఓకే. అండ్ అలాగే దానికి ఒక కోహెసివ్ ఆర్డర్ ఏంటి, ఒక ఆర్డర్లో దాన్ని ఎలా రాయాలి? ఇవన్నీ కొన్ని డౌట్స్ అనమాట. సో ఇలాంటి డౌట్స్ అన్నీ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి మీరు ఒక 4 థింగ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టాపిక్. ఓకే, దట్ ఈస్ నంబర్ 1. Number 2 is talking the facts in the given data. ఇచ్చిన డేటాలో నిజాలేంటి, ఏమున్నాయి అన్న వాటి గురించి సెకండ్ మనం మాట్లాడాలి. థర్డ్ వన్, కంపారిజన్ ఆర్ అనాలిసిస్. అంటే ఒక్కొక్కసారి మనం కంపేర్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మనము అనలైజ్ చేయాల్సి వస్తుంది. అదేంటో నేను మీకు వివరిస్తానండి. నంబర్ 4, కంక్లూజన్. అంటే మీరు మాట్లాడిన వాటన్నిటికీ ఒక కంక్లూజన్ ఇస్తూ ఒక రైట్ ఎండింగ్ని ఇవ్వడం, దాన్నే మనం కంక్లూజన్ అని పిలుస్తాం. సో ఇవి ఎలా రాయాలి, అదే మన డౌట్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం? ఇచ్చిన టాపిక్ దేని గురించి అని ఇంట్రడ్యూస్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏమనుకున్నాం? టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. అంటే ఆ డయాగ్రామ్లో లేదా టేబుల్ ఫామ్లో ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ మనం మాట్లాడాలి. నంబర్ 3, కంపేర్ చేయాలి. ఒకదాన్ని ఇంకొక దాన్ని కంపేర్ చేస్తూ రాయాలి లేదా అనలైజ్ చేయాలి. కొన్ని డేటాల్లో అనాలిసిస్ ఉంటుంది, కొన్ని డేటాలో కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. నంబర్ 4, కంక్లూజన్. మొత్తం ఈ డేటా అంతటి గురించి ఇవి రాశారు కదండి, ఈ 3 పాయింట్స్. లాస్ట్లో మీరు దేని ద్వారా దీన్ని ఎండ్ చేస్తారు, ఎలా ఏ పాయింట్స్ చెప్తూ దీన్ని ఎండ్ చేస్తారని చెప్పడమే మనకి కంక్లూజన్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక డయాగ్రామ్ చూద్దాం. సో స్టూడెంట్స్, ఈ పై డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో కుమార్ యొక్క మంత్లీ ఎక్స్పెండిచర్ గురించి బాగా రాశాం. ఇందులో ఫస్ట్ వన్ సేవింగ్స్కి అతను 15% స్పెండ్ చేస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్కి 10%, మెడికల్ బిల్స్ ఆర్ మెడికల్ ఎక్స్పెండిచర్కి 15%, షాపింగ్ అండ్ క్లోతింగ్కి 15%. నెక్స్ట్ ఎడ్యుకేషన్ మీద, అంటే తనకి పిల్లలు ఉండొచ్చు లేదా ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉండొచ్చు, ఆ ఎడ్యుకేషన్ మీద అతను 12% స్పెండ్ చేస్తున్నాడు. గ్రోసరీస్ మీద 15%, ఇన్సూరెన్స్ మీద అండ్ అదర్స్ మీద 99%. టోటల్గా ఇలా అతనికి వచ్చేటువంటి శాలరీలో 100% ఇలా బడ్జెట్ ప్లానింగ్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. నేను దీన్ని రఫ్గా డ్రా చేశాను, సో దట్ లైన్స్ అంత యాక్యురేట్గా లేకపోవచ్చు. ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ దట్. నెక్స్ట్, ఈ పాయింట్స్ని యూజ్ చేసి దీన్ని మనం ఎలా రాయాలి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నంబర్ 1, ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టాపిక్ అని చెప్పాం. అప్పుడు మనకి ఫస్ట్ పారాగ్రాఫ్లోనే ఇలా స్టార్ట్ అవుతుంది. దిస్ పై డయాగ్రామ్ టాక్స్ అబౌట్ లేదా స్పీక్స్ అబౌట్, లేదా దిస్ పై డయాగ్రామ్ ఈజ్ అబౌట్ ద మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ కుమార్, లేదా ఇట్ ఈజ్ అబౌట్ ద డయాగ్రామ్ ఈజ్ అబౌట్ కుమార్స్ మంత్లీ ఎక్స్పెండిచర్. సింపుల్ 1 or 2 లైన్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ ద టాపిక్ ఎండ్ అయిపోతుంది. ఓకేనండి? నెక్స్ట్ వన్, టాకింగ్ ద ఫ్యాక్ట్స్. ఇది కొంచెం ఎలాబొరేటెడ్గా మనకు వస్తుందని చెప్పచ్చు. ఇందులో నంబర్ 1, కుమార్ స్పెండ్స్ 15% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఫర్ సేవింగ్స్. దిస్ మీన్స్ హీ ఈజ్ మోర్ యాక్యురేట్ అబౌట్ సేవింగ్స్, హీ హ్యాస్ గుడ్ ఫ్యూచర్ ప్లానింగ్స్. నెక్స్ట్, ఎంటర్టైన్మెంట్.
Kumar spends 10% for the entertainment. It means what? He takes his family out and they watch movies quite often. ఇలా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ దే స్పెండ్ 15% ఆఫ్ దేర్ ఇన్కమ్. అలా కాకుంటే కుమార్ స్పెండ్స్ 15% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఫర్ మెడికల్ బిల్స్. మైట్ బి హీ హ్యాస్ his age-old parents for their medical treatments. He is spending 15% out of his income. Next, they do shopping and clothing quite often. So it means we can understand at least they two, wife and husband and 1 or 2 children, they do shopping and they spend 15% of their income for shopping and clothing. Next, education. Kumar is spending 12% of his monthly income on education. So it reveals that he may have or he has 2 children. Okay. Next, groceries. So those are the necessity at every home. So they spend 15% of their income for groceries. Next, insurance. So he is very accurate about their insurance. Means family, entire family insurance. Some insurance gives some health benefits also. Some give accidental benefits, some give health benefits, and some cover the life risk factors. So he is more aware of that. That's why he spends 9% of his monthly income for insurance and other things. He spent 9%. సో ఇదండి, ఇలా చెప్పడం వల్ల, ఇలా రాయడం వల్ల ఒక 6-7 లైన్స్ ఈజీగా మనకి ఎలాబరేట్ అవుతుంది. దాన్ని ఒక పారాగ్రాఫ్గా పెట్టుకోండి. అంటే ఇప్పుడు మనకి 2 పారాగ్రాఫ్స్ వచ్చినట్లు. ఫస్ట్ పారాగ్రాఫ్లో టాపిక్ ఇంట్రడక్షన్, సెకండ్ పారాగ్రాఫ్లోనేమో టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఏం లేదండి, సింపుల్. దేని మీద ఎంత పర్సంటేజ్ అతను స్పెండ్ చేస్తున్నాడు. మీరు ఇంకా 1 or 2 లైన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయొచ్చు. చెప్పాను కదండి, సేవింగ్స్ మీద అతను 15% స్పెండ్ చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కుమార్కి విజన్ ఉందని అర్థమవుతుంది. ఇలా మనం సెంటెన్సెస్ని రాయాల్సి వస్తుంది. సో ఒక్కొక్క దానికి ఒక ఎక్స్ట్రా సెంటెన్స్ రాస్తూ వెళ్ళడం వల్ల మనకి టాపిక్ ఎలాబరేషన్ జరగడమే కాకోకుండా ఓన్లీ అవి మాత్రమే మాట్లాడుకోకుండా మీ ఓన్ క్రియేటివిటీ కూడా మీరు వాడుతున్నట్లు. ఓకేనండి, దీని పేరే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి మీరు మీ ఓన్ పాయింట్స్ని యాడ్ చేయొచ్చు. దట్ టు వీటికి రిలవెంట్గానే ఉండాలి. ఓకే, ఇది మీరు కొంచెం కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్కి వద్దాం. ఇక్కడికి 2 పారాగ్రాఫ్స్. నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్లో కంపారిజన్ ఆర్ అనాలిసిస్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ అనాలిసిస్తో పని లేదు, కంపారిజన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటారా, ఒకదానికి మనం కంపేర్ చేస్తూ వెళ్తాం అనమాట. అనాలిసిస్ అంటే ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వచ్చినప్పుడు ఇందులోని కొన్ని ఫ్యాక్ట్స్, అందులోని కొన్ని ఫ్యాక్ట్స్ని తీసుకొని మనం మాట్లాడితే అది అనాలిసిస్. కానీ ఇక్కడ ఉన్న చూడండి, దాదాపు 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ని మనము కంపేర్ చేయాలి. ఎలా? లెట్ మీ షో యూ. ఇప్పుడు చూడండి, వెన్ కంపేర్ విత్ ఎంటర్టైన్మెంట్ హీ షోస్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ సేవింగ్స్. ఎస్ ఆర్ నో? సపోజ్ if the percentage gets reversed, how it will be? ఎంటర్టైన్మెంట్ కమ్స్ హియర్. ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇక్కడికి సేవింగ్ వస్తుంది. అప్పుడు మీరు ఎలా కంపేర్ చేయొచ్చు అంటే, కుమార్కి సేవింగ్స్ కన్నా ఎంటర్టైన్మెంటే ఇంపార్టెంట్ అని మనం చెప్తామన్నమాట. హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఓకే, సేవింగ్స్ని ఎంటర్టైన్మెంట్ని మనం ఇక్కడ కంపేర్ చేసాం. నెక్స్ట్ దాంట్లో ఎంటర్టైన్మెంట్ని మెడికల్ని మనం కంపేర్ చేస్తాం. అండర్స్టాండ్? వెన్ కంపేరింగ్ దీస్ 2 థింగ్స్, ఓకే, వెన్ వీ కంపేర్ దీస్ 2 థింగ్స్, he is spending more money on medical bills. They may have the health issues, so they are spending somewhat more money on medical treatment when compared to entertainment. Okay, next, when it comes to medical bill and shopping and clothing, they are giving equal priority. మనం ఇలా చెప్తా ఉన్నాడు. అంటే ఇక చూడండి, ఇక్కడ 2 తీసుకోండి, కంపేర్ చేయండి. ఇక్కడ 2 తీసుకోండి, కంపేర్ చేయండి. ఇక్కడ 2 తీసుకోండి, కంపేర్ చేయండి. ఇలా మీరు కంపేర్ చేస్తూ వెళ్ళండి. అప్పటికి ఒక 7-8 లైన్స్ వస్తాయండి. సో అది ఒక పారాగ్రాఫ్గా పెడతాం. ఇప్పటికి ఎన్ని పారాగ్రాఫ్స్? 3 పారాగ్రాఫ్స్. అండ్ లాస్ట్ వన్, ఇది కంక్లూజన్. ఏం కంక్లూజన్ ఇస్తాము అంటే, సో ఇంకొకటి కూడా బాగా గమనించండి, కంపారిజన్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ దేంది అంటే సేవింగ్స్, మెడికల్, షాపింగ్ అండ్ క్లోతింగ్ అండ్ గ్రోసరీ. ఈ 4 థింగ్స్కి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. మనం ఎలా చెప్పొచ్చు అంటే కంక్లూజన్లో మనం ఎలా చెప్తాము అంటే, ఇఫ్ కుమార్ రెడ్యూసెస్ హిజ్ ఎక్స్పెన్సెస్ ఇన్ షాపింగ్ అండ్ క్లోతింగ్, హీ కెన్ ఫార్వర్డ్ దట్ మనీ ఇన్ టు సేవింగ్స్. ఐ రైట్? ఆర్ ఇఫ్ హీ రెడ్యూసెస్ ద ఎక్స్పెన్సెస్ అట్ గ్రోసరీ
or medical, of course we cannot reduce medical bill, but we can reduce the expenses in groceries or shopping and clothing, so that he can save more money, or he can spend that money on education and gives quality education to his children. Understand? And if he reduces this entertainment expense also, he can save more money. ఇలా మనము కంక్లూడ్ చేయాలి. మీకు ఆ డయాగ్రామ్ని చూడంగానే సేవింగ్స్ తక్కువ ఉన్నట్లు మీకు అనిపించింది అనుకోండి, మనం దాని గురించి మాట్లాడతాం. ఓకేనండి? అండ్ అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, ఏజ్ ఓల్డ్ వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ ఎక్కువగా ఉంటే దీనికి కొంచెం ఎక్కువ స్పెండ్ చేసినా తప్పు లేదు అని కూడా చెప్పచ్చు. ఓకే, అలాగే ఎడ్యుకేషన్ మీద కానీ లేదా ఇన్సూరెన్స్ మీద కానీ, అంటే మనకి ఇంపార్టెంట్ అయినవి వాటి మీద ఎక్కువ స్పెండ్ చేయాలి, అనవసరమైనవి తగ్గిస్తే బాగుంటుంది అన్నట్టుగా మీరు కంక్లూజన్లో మీరు మాట్లాడచ్చు. బికాజ్ ఇట్ ఈజ్ యువర్ ఓన్ క్రియేటివ్ వర్క్ అనమాట. కాబట్టి మీకు అర్థమైన విధంగా మీరు రాయొచ్చు. దట్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దాట్. సో ఇదండి, మనకి ఒక డేటాని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పై డయాగ్రామ్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. ఒకసారి బార్ గ్రాఫ్ ఇస్తారు, ఒకసారి టేబుల్ ఫామ్ ఇస్తారు, ఒకసారి వెన్ డయాగ్రామ్ ఇస్తారు, ఒకసారి ఫ్లో చార్ట్ ఇస్తారు. ఓకే, కొత్తగా పోస్టర్ యాడ్ అయిందని చెప్పాం. ఇలా ఏదన్నా ఇవ్వనివ్వండి, మీరు ఈ 4 థింగ్స్ని గుర్తుపెట్టుకోగలిగితే, నంబర్ 1 ఇంట్రడక్షన్ ఆఫ్ ద టాపిక్, నంబర్ 2 టాకింగ్ అబౌట్ ద ఫ్యాక్ట్స్ ఇన్ దాట్ డయాగ్రామ్, నంబర్ 3 కంపారిజన్ ఆర్ అనాలిసిస్. ఓకే, రెండు ఒకటే లేండి, పెద్ద కన్ఫ్యూజన్ ఏం కాకండి. నెక్స్ట్ నంబర్ 4 కంక్లూజన్. ఈ 4 మీద మీరు ఫోకస్ చేసి ఒక్కొక్క దానికి ఒక పారాగ్రాఫ్ రాస్తూ వెళ్ళారనుకోండి, మ్యాక్సిమం 4 పారాగ్రాఫ్స్ వస్తాయి. ఓకేనండి? ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఎక్కువగా ఉన్నాయి కదండి ఇవ్వండి, ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కంపారిజన్లో మీరు 2 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే ఒక కంపారిజన్ దీన్ని మాత్రమే 2 పారాగ్రాఫ్స్గా మనం రాయొచ్చు అని చెప్తున్నా. వెన్ ఇక్కడ కూడా అంతే, టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్ దగ్గర కూడా మీరు 2 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేయొచ్చు. బట్ ఒక మంచి పారాగ్రాఫ్ ఎప్పుడూ కూడా మినిమం 5 లైన్స్, మ్యాక్సిమం 7 లైన్స్ ఈ మధ్యలో కనుక ఉంటే అదొక మంచి పారాగ్రాఫ్గా మనకి కనపడుతుంది అనమాట. మీరు పారాగ్రాఫ్ని రాసేటప్పుడు కూడా కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లైన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఎప్పుడూ కూడా మార్జిన్కి 1 ఇంచ్ అవే దూరంలో ఉండేలా చూసుకోండి. రిమైనింగ్ లైన్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ మార్జిన్ నుండి రైట్ సైడ్ మార్జిన్ వరకు ఎండ్ అయ్యేలా ప్లాన్ చేయండి. అండ్ అలాగే పారాగ్రాఫ్ డివిజన్ చేసేటప్పుడు 1 లైన్ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ సెకండ్ పారాగ్రాఫ్ ఫస్ట్ లైన్ని మార్జిన్కి 1 ఇంచ్ అవే దూరంలో రాయడానికి ట్రై చేయండి. అలాగే హ్యాండ్ రైటింగ్ సరిగా లేని వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే, టేక్ కేర్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ వర్డ్స్ అండ్ లైన్స్. అంటే వర్డ్స్కి లైన్స్కి మధ్య స్పేస్ని కొంచెం కేర్ తీసుకోండి. మనకి ఎలాగూ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇప్పుడు బుక్లెట్ వస్తుంది అంటే లైన్స్ ప్రింటెడ్ అయి ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు మీరు వర్డ్కి మధ్య గ్యాప్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ రాయగలిగితే మీకు ఎలాంటి హ్యాండ్ రైటింగ్ అయినా పర్లేదు, నీట్గా అట్రాక్టివ్గా కనపడుతుంది. సో మీ హ్యాండ్ రైటింగ్, పేపర్ ప్రజెంటేషన్ కొట్టివేతలు లేకుండా బాగా నీట్గా రాయడం, తర్వాత యాక్యురేట్గా కంటెంట్ని రాయడం. అంటే ఖచ్చితంగా డీవియేట్ కాకుండా, వేరే వేరే మ్యాటర్ని కాకుండా ఓన్లీ ఇక్కడ ఏమిచ్చారు మనం అదే రాయాలి. అలా యాక్యురేట్గా ఉన్నప్పుడు మనము 5 out of 5 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీకు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ మీద క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంతటితో వీడియో ముగిస్తున్నానండి. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ ఆల్.